హలో గాయస్, ఈరోజు మనం 20 మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. 2015లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సిందంటే మనకి తెలుగులో కూడా వదలడం అయితే జరిగిందనమాట. ఇది ఒక కొరియన్ మూవీ, డబ్ అయితే చేశారనమాట తెలుగులో. ఈ మూవీ ఎలా అనిపించింది, మూవీ బాగుందా, మీరు చూడొచ్చా అని ఈ మూవీలో మీరైతే తెలుసుకోవచ్చు. ఈ మూవీ అయితే 3 ఫ్రెండ్స్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అని చూపిస్తారనమాట. ప్లాట్ఫామ్ వచ్చేసి ఇది వాళ్ళ 20 ఇయర్స్ వచ్చినప్పుడు పీపుల్ ఎలా ఉండాలి అని చూపిస్తారు. వాళ్ళు ఏం చేశారు వాళ్ళ లైఫ్లో 20 ఇయర్స్ అన్నప్పుడు, లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేసిన థింగ్స్, వాళ్ళ కామెడీ, వాళ్ళ అటెన్షన్, వాళ్ళ రొమాన్స్, అంటే 20 ఇయర్స్లో ఏమైతే ఉండాలో అవన్నీ ట్రై చేయడానికి అయితే చూస్తారనమాట. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చేసి మూవీ అయితే నాకైతే ఎక్సలెంట్గా ప్రతి సీన్ ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. అండ్ మూవీ వచ్చేసి చాలా బాగుంది. 3 ఫ్రెండ్స్తో చాలా కామెడీగా అయితే నడుస్తుంది అనమాట. వాళ్ళు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇలాంటి మూవీస్ మనకి ఫీల్ గుడ్ మూవీస్ కాబట్టి నాకైతే అంత స్లో అయితే అనిపించలేదు. మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే తీశారనమాట యాక్టర్స్. వీళ్ళు మనకు తెలిసిందే కొరియన్స్. వీళ్ళ మూవీస్ స్టోరీ అనేది ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా అనుకుంటే అలానే బాగుంటుంది. ఈ మూవీ మనకైతే వీళ్ళైతే మనం చూసే ఉంటాం అనమాట. కొరియన్ వెబ్ సిరీస్లో వీళ్ళు యాక్టర్స్కి అయితే చేస్తారు, అండ్ డ్రామాస్లో యాక్టర్స్ అనమాట. వీళ్ళైతే ఒకే ఫ్రేమ్లో మన హీరోస్గా చూడడం ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ అండ్ ఎంగేజింగ్ అనమాట. ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అలా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. ఆ స్టోరీ అంటే మన రియాలిటీగా ఉంటుంది స్టోరీ. ఒక ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ మదర్, వాళ్ళ డాడ్ అయితే ఉండరన్నమాట, తినే చూసుకుంటాడు బాధ్యతలు. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి బాధ్యతలు తెలీదు. ఇంకో ఫ్రెండ్ ఏంటంటే తన లైఫ్ అలా ఉండాలి అని లీడ్ చేయడానికి అనమాట. ఈ మూవీ వచ్చేసి ఇట్స్ మనకి రియాలిటీ అయితే చెప్తుంది అనమాట. నాకైతే చెప్తున్నా కాబట్టి మనం చూసుకున్నట్టు ఉండదు అనమాట. బయట అయితే అలా ఉంటామో. చాలా బాగుంటుంది అనమాట ఈ మూవీ. సీన్స్ కానీ మోషన్గా అదే టీవీలో మీరు చూసినప్పుడు మీకు ఈ సినిమా మీకు ఎంత నచ్చిద్ది అంటే అంత నచ్చిద్ది అనమాట. ఎందుకంటే హీరో అని చెప్పం. ఈ మూవీ వచ్చేసి 3 ఫ్రేమ్స్ అనమాట. ఈ 3 హీరోస్ వల్ల ఈ మూవీ అలా సాగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళని ఒకే ఫ్రేమ్లో చూసినప్పుడు ఇంకా ఆనందంగా ఉంది. ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సి వచ్చేసి హీరోస్ అనమాట, అండ్ హీరోయిన్స్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు చేసే సీన్స్ కానీ మనకి చాలా రియాలిటీగా అనిపిస్తుంది ఈ మూవీలో మనం చూపించేది ఏంటంటే కామెడీ అనమాట. ఎక్కువ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కామెడీ అయితే చూపిస్తారు. కామెడీ అంటే మనం ప్రతి సీన్కి అటాచ్ అయిపోతాం అనమాట. డబ్బింగ్ కాబట్టి తెలుగులో కూడా డబ్బింగ్ ఉంది కాబట్టి మనం చూడొచ్చు. ఈ మూవీ చాలా నాకు నచ్చింది, చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు చేసిన సీన్స్ కానీ వాళ్ళ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ వావ్ అనిపిస్తుంది ఈ మూవీలో. మనం హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలన్నమాట. వీళ్ళు చేసిన డ్రామా చాలా బాగుంటుంది అనమాట. మనం హీరోయిన్స్ కూడా తెలుసు అనమాట. మనం యాక్చువల్గా డ్రామాస్లో అయితే చూస్తాము. అండ్ ఈ మూవీ కూడా నాకు ఎక్సలెంట్గా అనిపించింది బై దెమ్ యాక్టెడ్గా. 2015లో అయితే వదలడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే నా రేటింగ్ వచ్చేసి 5 out of 5 అనమాట. ఎందుకంటే ఈ మూవీ డెఫినెట్లీ చూడాలన్నమాట. మనం మన లైఫ్లో ఒకవేళ మనకి 20 ఇయర్స్ వస్తే మనం ఎలా బిహేవ్ చేస్తాం, ఎలా ఉంటామని చూపించడం అయితే జరిగింది. హీరో వచ్చేసి మనకి చెప్పాను కదా, ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే తన లైఫ్ మీద తనకు అంత శ్రద్ధ ఉండదు. సెకండ్ ఫ్రెండ్ వచ్చేసి లైఫ్ మీద బాధ్యతలు ఎక్కువ. థర్డ్ ఫ్రెండ్ వచ్చేసి లైఫ్ లీడింగ్ అనమాట. అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క కాన్సెప్ట్లో అయితే చూపిస్తారు మనకి. ఆ కాన్సెప్ట్ ఎలా ఉందనేదే ఈ మూవీలో మనకి ఎగ్జాక్ట్గా చూపించింది ఏంటంటే రియలిస్టిక్ అండ్ రియాలిటీ ఆఫ్ హ్యూమన్ పీపుల్స్ అనమాట. మన హీరో మీకు ట్విస్ట్ ఏంటంటే ఒక హీరో ఏమో ఒక బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్ని డేట్ చేస్తాడు. ఇంకో మహానుభావుడేమో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ
సిస్టర్ని లవ్ చేస్తాడనమాట. సిస్టర్ని లవ్ చేయడం అండ్ ఈ మూవీలో మనం చూసినప్పుడల్లా చాలా కామెడీగా ఉంటుంది. ప్రతి సీను అరే ఏంట్రా సీన్ మిస్ అయిపోయాం అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి సీను ఎంగేజింగ్ అంటే ఆ చూపించిన వాళ్ళ విధానం నాకైతే చాలా నచ్చింది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. మనం చూసే కొద్దీ ఆ మూవీలోకి వెళ్ళిపోతాం అన్నమాట. మూవీలో ఉండిపోతాం మనం, అంత నచ్చిద్ది ఈ మూవీ. కాబట్టి ఈ మూవీ అందరికి సజెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్లీ మూవీ చూడండి. ఇలాంటి కంటెంట్ మీ ముందు నేను చాలా మూవీస్ తెస్తాను అనమాట.